అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 8 ఏళ్ల నిరీక్షణ కళ సాకారమైన వేళ డిఎస్సి అభ్యర్థులు డిఎస్సికి కష్టపడి ప్రిపేర్ చేసి చాలా ఎంతో కాలం ఎదురు చూసి తమ కళలను సాకారం చేసుకొని అభ్యర్థులంతా డిఎస్సి పరీక్ష రాసి ఇవాళ అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకోవడానికి అమరావతి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం మన రాయలసీమ యూనివర్సిటీలో ఉన్నాం. కర్నూలు జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే అత్యధికంగా 2905 పోస్టులు భర్తీ చేసినటువంటి పరిస్థితి ఉంది. రాయలసీమ యూనివర్సిటీ నుంచి రేపు అమరావతిలో జరిగేటువంటి అపాయింట్మెంట్ ఆర్డర్ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలించేందుకు విద్యాశాఖ సిద్ధం చేసినటువంటి పరిస్థితి ఉంది. 134 బస్సులు 2905 మంది అభ్యర్థులతో పాటు వారి కుటుంబ సభ్యులను కూడా అమరావతికి తీసుకెళ్లి అపాయింట్మెంట్ ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆ నేపథ్యంలోనే రాయలసీమ యూనివర్సిటీలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి విద్యాశాఖ ఏర్పాటు చేసింది. మనం చూస్తున్నాం, వచ్చినటువంటి అభ్యర్థులు ఉదయం 7 గంటల నుంచి తమ ఏ బస్సు ఎక్కాలి, ఎక్కడికెళ్ళా ఏ రూట్లో వెళ్ళేటువంటి బస్సెస్ ఉన్నాయి. మొత్తం ఎక్కడికెక్కడ మనం చూస్తే మెగా డిఎస్సి 2025 ఎమ్గళూరు కాన్స్టిట్యున్సీ బస్ నెంబర్ 116, ఒక్కొక్క బస్సుకు ఒక నెంబర్ ఇచ్చారు. ఆ నెంబర్ వైజ్గా అభ్యర్థుల ర్యాంకుల వారీగా వాళ్ళకి బస్సులు కేటాయించడం జరిగింది. ఆ ప్రాంతాల వారీగా అంటే ఎమ్గళూరు నుంచి ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి 14 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థులంతా తీసుకెళ్లేందుకు సిద్ధమైనటువంటి పరిస్థితి ఉంది. మనతో మాట్లాడడానికి కొంతమంది అభ్యర్థులు, అంటే మనం ఈ డిఎస్సిలో చూసినట్లయితే కొంతమంది పోలీసులు ఉపాధ్యాయ పోస్టు కొట్టినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు సచివాలయం ఎంప్లాయీస్ కూడా టీచర్ అభ్యర్థిగా వచ్చినటువంటి పరిస్థితి. మనతో మాట్లాడి కొంతమంది. సార్ చెప్పండి, మీరు ఇంతకుముందు ఎలా చేశారు, ఈ డిఎస్సికి ఎలా ప్రిపేర్, ఎలా ఫీల్ అవుతున్నారు వాళ్ళు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. నేను ఈ డిఎస్సి కోసం 4 ఇయర్స్గా ఎదురు చూశాను. గవర్నమెంట్ సీఎం చంద్రబాబు నాయుడు గారు డిఎస్సి వేయడం వల్ల, మెగా డిఎస్సి వేయడం వల్ల, అది దట్టు కర్నూలు జిల్లాకి ఎక్కువ పోస్టులు రావడం మా అందరికీ హర్షించదగ్గ విషయం. దానివల్ల ఎక్కువ పోస్టులు ఉండడం వల్ల మేము ఖచ్చితంగా జాబ్ సంపాదించగలమని నమ్మి ప్రిపేర్ అయ్యాం సార్. సరే, ఇంతకుముందు ఏదన్నా జాబ్ చేసేవాళ్ళని? నేను పోలీస్ కానిస్టేబుల్ సార్ ఇంతకుముందు. ఇప్పుడు ఆ జాబ్ చేస్తూనే దీనికి ప్రిపేర్ అయ్యాను సార్. అంటే ఇంతకుముందు 18లో నేను దగ్గరకు వచ్చి కోల్పోయాను సార్ డిఎస్సి జాబు. దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ డిఎస్సి వేయడం వల్ల దీనికోసం కంటిన్యూగా ప్రిపరేషన్ చేసుకుంటూ వచ్చాను సార్. ఇప్పుడు సాధించాను సార్. అంటే ఇంతకుముందు పోలీస్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యారు, అయితే మళ్ళీ ఈ టీచర్ వృత్తిలో రావాలనుకునే కాన్సెప్ట్ ఏంటి? కాన్సెప్ట్ ఏం లేదు సార్, క్యాజువల్గానే, అంటే నాకు ఇష్టం ఇది డిపార్ట్మెంట్, నేను టీచర్గా చేయాలనేది ఆ ఉద్దేశంతోనే నేను ఇంతకుముందు ఎంసెట్ ర్యాంక్ వచ్చినా కూడా వెళ్ళకుండా దీనికి టీటీస్ చేశాను. అదే ఉద్దేశంతోనే అప్పుడు నాకు నోటిఫికేషన్ లేకపోవడం వల్ల నేను పోలీస్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యాను. దాని తర్వాత నోటిఫికేషన్లో మిస్ అయ్యాను. మళ్ళీ ఇప్పుడు కంటిన్యూగా ప్రిపరేషన్ చేసుకోవడం వల్ల ఇప్పుడు వచ్చింది. అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటే ఎస్ఐ కావచ్చు, ఇంకా పై స్థాయికి వెళ్ళొచ్చు, లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేసేయచ్చు కదా, అలాంటి ఆలోచన అవకాశం ఉండేది కదా అక్కడ? అవును, అలాంటి అవకాశం ఉంది. కానీ నేను అటు సైడ్ నాకు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మీద నా ఇష్టంతో నేను ఇటు సైడ్ వచ్చాను, కానీ అటు సైడ్ నేను వెళ్ళలేదు సార్. అటు సైడ్ వెళ్ళలేదు సార్. నాకు అటు సైడ్ ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల నేను అటు సైడ్ ఎస్ఐగా ప్రిపేర్ అవ్వడం కానీ అది కానీ ఏం చేయలేదు సార్. మామూలుగానే దీనికోసమే ప్రిపేర్ అయ్యాను సార్, అంతే. సార్ ఎట్లా ఫీల్ అవుతున్నారు ఏంటి? బాగుంది సార్. అసలుకి డిఎస్సి నోటిఫికేషన్ అనేది నిరుద్యోగుల ఒక కళ. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలామంది కుటుంబాలు ఈ నోటిఫికేషన్ వల్ల చాలా సంతోషపడుతున్నారు. ఎందుకంటే చాలా ఏళ్ళ నుంచి నోటిఫికేషన్ లేక నిరుద్యోగులు కోచింగ్ సెంటర్లో చాలామంది ఫీజులు కట్టలేక చాలా ఇబ్బంది పడి చేసినారు. ముఖ్యంగా లోకేష్ గారికి, చంద్రబాబు గారికి, ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు. చెప్పండి సార్. చెప్పండి సార్. నేనైతే ఈ ఉద్యోగం వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ప్రస్తుతానికి ఎస్సీ యూనివర్సిటీలో రాజేశ్వరమ్మ మేడం దగ్గర పిహెచ్డీ చేస్తున్నాను. ఈ ఉద్యోగం కోసం గత 5 సంవత్సరాల నుంచి ఎదురుస్తున్నాను. ఇప్పుడు ఈ క్షణం నా కోరిక నెరవేరింది సార్. సార్ థ్యాంక్ యూ సార్. ఈరోజు ఎవరెవరు వెళ్తున్నారు మీతో పాటు? నేనైతే ప్రస్తుతానికి ఒక్కడనే వచ్చాను, ఎందుకంటే ఇంత వేస్లో ఎవరు తీసుకొచ్చిన రిస్క్ అని ప్రశాంతంగా ఉండొచ్చు ఒకడైతే అని ఒక్కడనే వచ్చాను సార్. అంటే ఎవరు మీతో పాటు అభ్యర్థితో పాటు ఎవరెవరు రావడానికి అవకాశం ఇచ్చింది? ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా ఒకరికి అవకాశం ఇచ్చారు. తీసుకురావచ్చు, కానీ మనకి ఇబ్బంది లేదు కదా అని నేను తీసుకురాలేదు ఎవరిని కూడా. థ్యాంక్ యూ సార్. నాకు జాబ్ రాలేదండి. నేను పేరెంట్ అండి. మా వైఫ్ ఎగ్జామ్ రాసింది. కుటుంబ సభ్యులు ఎవరో ఒకరు రావాలంటే నేను నా భార్య తరపున నేను వచ్చాను. గత 7 ఏళ్ళకి ఎదురు చూస్తున్నాం డిఎస్సి అప్పుడా ఇప్పుడా అని ఎదురు చూస్తూనే ఉన్నాం. కాకపోతే ఈ ప్రభుత్వం, తెలుగుదేశం కుటుంబ ప్రభుత్వం ఎప్పుడైతే మేము రాగానే తొలి సంతకం డిఎస్సి పైన పెడతామని చెప్పేసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు, అలాగే
మానవ వనరుల శాఖ మంత్రి లోకేష్ గారు చెప్పడం జరిగింది. ఏదైతే చెప్పారో అదేవిధంగా మెగా డిఎస్సి నిర్వహించి ఈరోజు ఈ ప్రభుత్వం నిరుగతుల పట్ల ఉత్సాహాన్ని వాళ్ళ యొక్క సంతోషాన్ని నింపింది వాళ్ళ కుటుంబంలో అని చెప్పేసి తెలియజేస్తున్నాను. చెప్పండి సార్, ఎక్కడి నుంచి వచ్చారు, అసలు జాబ్ కొట్టారు, ఎలా ఫీల్ అవుతారు? గోనేయాల నుంచి వచ్చినాం సార్. మేము చాలా హ్యాపీగా ఉంది సార్. మాకు ఫ్యామిలీ అంతా ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు. అంతా ఏం చేసేవాళ్ళు? ప్రైవేట్ స్కూల్లో వర్క్ చేసేవాళ్ళు సార్. అక్కడే ఉండేవాళ్ళు. ఎన్నేళ్ళ నుంచి డిఎస్సి కోసం ఎదురు చూశారు? చాలా ఏళ్ళ నుండి సార్. అసలు ఇంకా సువర్ణ అవకాశాన్ని వాడుకొని కొట్టడం చాలా హ్యాపీగా ఉంది సార్. సార్ ఎలా ఫీల్ అవుతున్నారండి? సార్ వీ ఫీల్ వెరీ హ్యాపీ సార్. ఎన్నో ఏళ్ళుగా కష్టపడ్డాము. ఈ ఫలితం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేమందరం కూడాను. ఓకే సార్, థ్యాంక్ యూ. మామూలుగా ఎప్పుడైనా ప్రతిసారి డిఎస్సి జరుగుతుంది, ఏ జిల్లాలో ఆ జిల్లాలో అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చి హడావిడి చేసేవాళ్ళు. మరి ఈసారి మొత్తం ఒకేసారి అమరావతి తీసుకెళ్లారు, ఏమనుకుంటారు? బ్యూటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఎస్, ఇది మన రాష్ట్రం యొక్క గొప్పతనాన్ని దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు విస్తరించాలా, ఇలా కండక్ట్ చేయాలని చెప్పేసి ఉద్దేశంతో ఇది కండక్ట్ చేస్తున్నారని మేము భావిస్తున్నాము. చాలా మంచి శుభపరిణామం ఇదంతా కూడాను. సార్ నాకు పర్లేదు సార్, హ్యాపీగా ఉంది. సాడ్ అయితే లేదు. ఎందుకంటే చాలా ఏళ్ళ నుంచి ఫ్రెండ్స్తో, చాలా ఏళ్ళ నుంచి, రోజుల నుంచి కూడా కాదు, చాలా ఏళ్ళ నుంచి కష్టపడి చదువుతున్నాం. రూమ్లో చాలా అలిగిపోయి అలా చదువుతూ ఉంటే దట్టి ఈరోజు ఒక విజయనికేతం ఎగరేస్తున్నాం అమరావతిలో. సబ్జెక్ట్ ఏంటి? ప్రజెంట్ అది ఎడ్జిటి. థ్యాంక్ యూ సార్. నా పేరు పురుషోత్తం సార్. ఈ కార్యక్రమం చాలా విజయవంతంగా ప్రభుత్వం నడిపిస్తుంది. ఎందుకంటే ఏ రాష్ట్రంలో లేకోకుండా మన దేశ చరిత్రలోనే ఒకటేసారి 16,347 పోస్టులు ఈరోజు మొదటి సంతకం చేసి విజయవంతంగా ఏ కోర్టు కేసులు లేకున్నట్ల సక్సెస్ఫుల్గా చాలా తక్కువ రోజుల్లోనే పోస్టింగ్ ఇస్తున్నారు. చాలా శుభపరిణామం. నేను 3 పోస్టులకు సెలెక్ట్ అయినాను. అదంతా సీఎం సార్కే క్రెడిట్ ఇస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా కొనసాగిస్తున్నారు. అంతే సార్. చూసుకుంటే అభ్యర్థులంతా కూడా చాలా ఆనందం వ్యక్తం చేసిన మంది అభ్యర్థులు ఉన్నారు. రేపు నియామకాలు అపాయింట్మెంట్ తీసుకోవడానికి వెళ్తున్నటువంటి టీచర్స్ చాలా సంతోషంగా ఉంది. యాక్చువల్లీ మేమందరం ఎస్జిటి ఉర్దూ మీడియం కర్నూలు నుంచి టీటీసీ అయిపోయి మాకు 5 years అవుతుంది. చాలా వెయిట్ చేసామన్నమాట. నిదానంగా అయినా కానీ చాలా మంచిగా ఉందన్నమాట. ఈ ఫీలింగ్ చెప్పడానికి రాకుంటుంది నాకు. అంటే మీతో పాటు ఎవరెవరు వెళ్తున్నారమ్మా? నాతో పాటు మా అమ్మగారు వచ్చారు. మా అమ్మగారు చాలా సంతోషంగా ఉందండి. గతంలో ఏం చేసేవాళ్ళు మీరు? నేను టీటీసీ అయిపోయిన తర్వాత ప్రైవేట్ టీచర్గా ఒక చిన్న స్కూల్లో వెళ్ళేదాన్ని, టీచర్ లెక్క. అలానే ప్రిపరేషన్ కంటిన్యూ చేశాను. కోచింగ్ కూడా తీసుకున్నాను. అసలు మా ఉర్దూ మీడియం పిల్లలకైతే ఉర్దూలో కోచింగ్ కూడా లేదు. అందుకే మేమందరం ఇంగ్లీష్ మీడియంలో తీసుకున్నాము. బట్ బాగా తీసుకున్నాము, హార్డ్ వర్క్ చేసాము. దానికి తగ్గట్టే ఫలితం వచ్చింది. మా నాన్న వచ్చేసి ఒక బిజినెస్ మ్యాన్ అన్నమాట, మోసంబి ఎక్స్పోర్టర్. మా కోసం చాలా కష్టపడ్డారు. మేము 4 అక్కా చెల్లెలం, నేను సెకండ్. మా నాన్న మా కోసం 5 years వెయిట్ చేసాము. మా అమ్మ వచ్చేసి టైలర్, మా నాన్న బిజినెస్ మెన్. మా 4 కోసం మా నాన్న చాలా కష్టపడ్డారు. మా అమ్మ కూడా కష్టపడింది. 4 మేము చదువుకున్నాము, ఇప్పుడు జాబ్ చేస్తున్నాము. సో ఒక ప్రౌడ్ మూమెంట్ అన్నమాట. అంటే నిన్నటి దాకా ప్రైవేట్ టీచర్, రేపటి దాకా ప్రైవేట్ టీచర్, ఒక మోసంబి ఎక్స్పోర్టర్ టైలర్ కూతురు. ఇప్పుడు వచ్చేసి వాళ్ళకి ఒక ప్రైడ్ మూమెంట్ అన్నమాట. ఒక గవర్నమెంట్ టీచర్ పేరెంట్స్ వాళ్ళు, అలా వాళ్ళకి కూడా సంతోషమే, నాకు కూడా సంతోషమే. మా బ్యాచ్లో అందరికి వచ్చింది. సో చాలా హ్యాపీగా ఉన్నాము. థ్యాంక్ యూ చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. మనతో మాట మరి కొంతమంది అభ్యర్థులు చెప్పడం ఎలా ఫీల్ అవుతున్నారండి? మీరు? థ్యాంక్ యూ సార్, చాలా బాగా ఫీల్ అవుతున్నాము. థ్యాంక్ యూ సార్. అంతే. మరొకటి సార్ చెప్పండి సార్, ఎలా ఫీల్ అవుతున్నారు? సార్ డిఎస్సి రారాజు సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఇప్పటికీ ఇన్ని డిఎస్సీలు జరిపి దాదాపు 150,000 మంది డిఎస్సి టీచర్ పోస్టులు ఫిలప్ చేసినాడు చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా అతి తక్కువ టైంలో 5 నెలల్లోనే డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి ఏ కోర్టు కేసు లేకుండా దిగ్విజయంగా కంప్లీట్ చేసిన లోకేష్ గారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. మనం వెళ్దాం. ఆల్రెడీ డిఎస్సి
అభ్యర్థులంతా కూడా అమరావతికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. కొంతమంది టీచర్లు కూడా ఉన్నారు. మనం ప్రత్యేకంగా బస్సులు పెట్టి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చేందుకు ఈ ఈవెంట్ని పెద్దగా టాస్క్ తీసుకుంది ప్రభుత్వం. మనతో మాట కొంతమంది టీచర్స్ చెప్పడమా, డిఎస్సి సెలెక్ట్ అయ్యారు కదా, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. ఇంకా కొంచెం లాంగ్ కదా, ఇలాంటి పిల్లలు వచ్చినప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది. అంతే, బెటరే. ఎక్కడి నుంచి వస్తున్నారండి? ఏంది? ఏ ఊరు? ఎమ్మెగ్నూరు అండి. ఎన్నేళ్ళు కష్టపడ్డారు? మేము 3 years నుంచి. సార్ ఎక్కడ వెళ్తున్నారేంటి? సార్ నేను నా కూతురికి జాబ్ వచ్చింది సార్, వెళ్తున్నాం విజయవాడకి. చాలా సంతోషంగా సార్, పండుగ వాతావరణమే. కొన్ని సంవత్సరాల నుంచి లేదు, ఇప్పుడంతా 17-8 సంవత్సరాల నుంచి ఉన్న పిల్లలంతా ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు. ఇంకొక డిఎస్సి చేస్తే మిగిలిన వాళ్ళకి కూడా హ్యాపీగా ఉంటుంది సార్. ఇప్పటికైతే కష్టాలు ఉన్నా కూడా ఖచ్చితంగా అక్కడ పోయి ఈ కష్టాలనేమి లెక్క పెట్టుకోకుండా పోతున్నాం కాబట్టి అందరికి హ్యాపీగా ఉంది సార్. కుటుంబాలకి అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకునేందుకు అమరావతి దాకా వెళ్ళాలి సార్. అపాయింట్మెంట్ తీసుకునేందుకు అమరావతి దాకా వెళ్ళాల్సిందే సార్. వాళ్ళంత మంచి పని చేసినప్పుడు, జీవితమే బాగుపడుతున్నప్పుడు ఇంకంత మాత్రం చేయలేమే సార్. ఒక్కరోజు అది కూడా హ్యాపీ. వాళ్ళు ఫ్రీగా పెట్టినారు, ఎవరికి ఖర్చు లేనట్లా డబ్బులు అంత ఖర్చు పెట్టేస్తుంటే ఇంత ప్రభుత్వం మళ్ళీ జీవితమే బాగుపడుతుంది కదా. వాళ్ళు ఎక్కడ పిలిచిపోయినా సంతోషమే సార్. ఉద్యోగం చేస్తాం కదా, లాస్ట్ బార్లేసి నడిచిపోవాల్సి వస్తుంది కదా. కాబట్టి ఇది చాలా హ్యాపీ సార్. ఉన్న వాళ్ళకి లేని వాళ్ళని మళ్ళీ ఇద్దరిని తీసుకోవడం మరి గొప్ప. ఇద్దరిద్దరంటే క్యాండిడేట్ కాదని తల్లిని కానీ తండ్రి కానీ దత్త కూడా ఫ్రీగా తీసిపోతున్నారంటే ఇది చాలా విచిత్రమైన సంఘటన సార్. హ్యాపీ. ఏం పెద్ద ఎటు వెళ్తున్నా? ఎట ఫీల్ అవుతున్నా? ఏం లేదు సార్, నాకు చాలా మా వాళ్ళు వచ్చి మాట్లాడుతారు. ఎవరికి వచ్చింది జాబ్? కొడుకు వచ్చింది. మరి కొడుకు ఎలా కష్టపడ్డాడు? కష్టపడినాం సార్, బాగా కష్టపడినాం, బాగా వచ్చింది. మీరే చేస్తుంటారు? వ్యవసాయం సార్. ఎంతమంది పిల్లలు? 3 సార్. ఎంతమందికి వచ్చిన ఉద్యోగాలు? ఒక్కరే సార్, ఈ అబ్బాయి ఫస్ట్. ఏమనుకుంటున్నావు తండ్రిగా? బాగా వచ్చింది సార్, నాకైతే బాగా వచ్చింది. కొడుకు అయితే బాగా వేసినారు, ఇంకా హ్యాపీగా ఉంది సార్, బాగుంది. చెప్పండి, ఎలా ఫీల్ అవుతున్నారండి? సార్ మాది ఎమ్మెగ్నూరు సార్. కొడుకు కూతురు ఇద్దరికి వచ్చింది సార్. ఈ డిఎస్లు ఇద్దరికి వచ్చింది సార్. ఇద్దరికి వచ్చి పాప అక్కడ ఉంది, కొడుకు ఉన్నాడు, ఇద్దరు వచ్చి సార్. మా చేనేత మేము చాలా హ్యాపీ ఉన్నాం సార్. మీరు ఏమనుకుంటున్నారు అసలు ఒకేసారి ఇద్దరికి ఉద్యోగాలు రావడం? చాలా సంతోషం సార్. ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు ఇద్దరు కూడా? ఇద్దరు ఎలక్ట్రిషియన్ చేశారు సార్ కొడుకు. ఇప్పుడు జాబ్ వచ్చిన ఇక్కడ వచ్చిన సార్. కొంతమంది టీచర్స్ ఉన్నారు, చెప్పండి ఎలా ఫీల్ అవుతున్నారండి? చాలా హ్యాపీగా ఉంది సార్. 5 years కష్టం, చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు అపాయింట్మెంట్ లెటర్ తీసుకుంటుంటామండి, చాలా సంతోషంగా ఉంది. మీతో పాటు మీ నాన్న రావడం ఎట్లా అనుకుంటున్నారు? సంతోషంగా ఉంది సార్. ఈ ఎక్సైట్మెంట్ ఎలా ఫీల్ అవుతుంది? అదే చెప్తున్నాను సార్, చాలా హ్యాపీగా, చెప్పలేనంత హ్యాపీగా ఉంది. ఎస్జిటి సార్. 5 years. సంతోషంగా ఉంది సార్. మంచిగా సార్, బాగా జరిగింది. నా బిడ్డకి ఉద్యోగం మంచిగా ఇంత జనాల ఇంతమందికి ఇచ్చిన దానికి సంతోషము పడుతున్నాం సార్. హ్యాపీగా సార్. మనతో మాట్లాడడానికి మరి కొంతమంది టీచర్స్ ఉన్నారు, చెప్పండి ఎలా ఫీల్ అవుతున్నారు? ఫస్ట్ జాబ్ కొట్టారు కదా. హ్యాపీగా ఉంది సార్. నేను మా హస్బెండ్ వెళ్తున్నాం సార్. గోనేగండ్ల సార్ మాది. దాదాపు 5 years పైన అయింది సార్. ఒక పాప ఉంది, హాస్టల్ నా కోసమని హాస్టల్లో వదిలి ఆ పాపని దీనికోసమనే ఉన్నాను సార్. కరెక్ట్ టైంలో నోటిఫికేషన్ వేసినాడు, తొందరగా పోస్టింగ్స్ ఇవ్వడం, ఇదంతా బాగుంది సార్. చాలా ఫాస్ట్గా చేస్తున్నారు ప్రాసెస్ కూడా. ఇంకా నెక్స్ట్ డిఎస్సి కూడా మా లాంటి వాళ్ళకి యూస్ కావాలి, మళ్ళీ తొందరలో నోటిఫికేషన్ రావాలని కోరుకుంటున్నాను. అమరావతి తీసుకెళ్లేందుకు విద్యాధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేశారో ఒకసారి అధికారులతో మాట్లాడదాం. రైట్, మనతో మాట్లాడడానికి డిఓ ఉన్నారు. అమరావతికి తీసుకెళ్లేందుకు ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు సార్? ఎట్లుంది? ఇక్కడ కర్నూలు జిల్లాలో నుంచి 2805 మంది పిల్లలు సెలెక్ట్ అయ్యారు. వారితో పాటు ఒక కంపానియన్ 6100 మంది మొత్తం ఇక్కడికి క్యాంపస్కి రావడం జరిగింది. 134 బస్సులు ఏర్పాటు జరిగింది. బస్సులు వీటికి అందరికీ మరి బ్రేక్ఫాస్ట్ కూడా అరేంజ్ చేయడం అయింది. అందరూ బ్రేక్ఫాస్ట్ కూడా చేసుకున్నారు, మరి బస్సుల్లో కూర్చున్నారు. చాలా సంతోషంగా, పండగ వాతావరణంగా పిల్లలందరూ హ్యాపీగా వాళ్ళ పేరెంట్స్ కలిసి ఉన్నారు ఇక్కడ. అభ్యర్థులతో పాటు ఎవరెవరు రావడానికి, ఎంతమంది రావడానికి అలవ్ ఇచ్చారు? అభ్యర్థులతో పాటు కేవలం ఒక్క కంపానియన్ రావడానికి, తండ్రి కానీ వాళ్ళ తల్లి కానీ సహోదరులు కానీ ఎవరైనా రావడానికి అనుమతి ఇచ్చారు. అంటే వీటితో మీ విద్యాశాఖతో పాటు ఏ డిపార్ట్మెంట్స్ కలిసి ఈ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్కి ఒక బస్సులో 2 హెడ్ మాస్టర్లు, 2 పీఈటీలు, ఒక పోలీస్ వారు,
అలాగే మరి దీనికి పోలీస్ వారు ఒక బస్సుకు ఒక ఎస్కాటు లేక రెండు బస్సులు కలిపి ఒక ఎస్కాటు వస్తున్నారు మాతో పాటు. విజయవాడలో ఎక్కడ ఈ ప్రోగ్రామ్ జరగబోతుంది, ఎలాంటి వాతావరణం కనిపిస్తుంది? ఈ ప్రోగ్రాము విజయవాడలో మన సెక్రటరియట్ బ్యాక్ సైడ్ అరేంజ్ చేసినటువంటి ప్రాంగణంలో అన్ని జిల్లాలకు కాన్స్టిట్యున్సీ వైజ్ అకామిడేషన్ అక్కడ పిల్లల సీటింగ్ అరేంజ్మెంట్ చేయడం జరిగింది, అక్కడ జరుగుతుంది. వీళ్ళకి అకామిడేషన్ అంతా నైట్ గుంటూరులో ఏర్పాటు చేయడం జరిగింది. సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకి ఇప్పుడు వచ్చేటువంటి వారికి వెళ్ళి వచ్చిన తర్వాత వీరందరికీ ఏం చెప్పదలుచుకున్నారు? సెలెక్ట్ అయిన అభ్యర్థులందరూ నిజంగా వాళ్ళ ముఖంలో చూస్తే వాళ్ళ ఆనందానికి వాళ్ళ సంతోషానికి అవధులు లేవు. నిజంగా ఈ పిల్లలకు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ అక్కడ సీఎం గారితో మీట్ అయినప్పుడు వాళ్లకు ఒక టీచర్ ఎలా ఉండాలి, వారి బాధ్యతలు ఏంటిది అనే విషయాలు వాళ్ళకి వివరించడము, దానికి సంబంధించిన నోట్స్ ఒకటి ఇవ్వడము, అలాగే వాళ్ళకు ఒక ఓతు లాగా టీచరు అది లైఫ్ టైంలో ఉద్యోగంలో ఉన్నంత కాలం గుర్తునే విధంగా ఒక ఓతు, వాళ్ళ టీచర్గా ఎలా ఉండాలని బాధ్యతలు, దానికి సంబంధించినటువంటి నోట్స్ కూడా వాళ్ళకి ఆడిస్తారు. కాబట్టి ఈ యొక్క ఫ్యూచర్లో ప్రజెంట్ ట్రెండ్ తగ్గట్ల ఈ టీచర్లందరూ డెవలప్ అయ్యి స్కిల్స్ డెవలప్ చేసుకుని ప్రజెంట్ టెక్నాలజీకి ఏఐ టెక్నాలజీకి తగ్గట్లుగా వీళ్ళందరూ డెవలప్ అయ్యి బాగా చెప్పి మన కర్నూలు జిల్లా చాలా వెనుకబడిన ప్రాంతం కాబట్టి ఈ యంగ్ టీంతో తప్పకుండా వీళ్ళతో మంచి కృషి చేసి వీళ్ళందరితో మంచి సత్ఫలితాలు, పిల్లవాడితో చదువుతో పాటు సోషల్ లైఫ్లో కూడా ఎలాగ జీవించాలి అనే విషయాలు కూడా నేర్పించడానికి వీళ్ళకి ట్రైనింగ్ కూడా ఇచ్చేసి వీళ్ళందరినీ చక్కగా ఉపయోగించుకొని జిల్లాని ప్రగతి పదంలో నడుపుతాం. అంటే రాష్ట్రంలోనే అత్యధికంగా పోస్టింగ్స్ ఉన్నటువంటి నియామకాలు జరిగినటువంటి ఈ జిల్లాలో ఎన్ని బస్సులు పెట్టారు, ఎలా? రాష్ట్రంలో అత్యంతగా ఎక్కువ పోస్టులు ఉన్న జిల్లా మన జిల్లా. అది నిజంగా వీళ్ళందరికీ వీళ్ళ మధ్యలో పనిచేయడానికి నాకు కూడా దొరికిన అవకాశం నేను కూడా చాలా సంతోషిస్తున్నా. వీళ్ళందరికీ 134 బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్కొక్క బస్సులో 49 మంది సూపర్ ఎక్స్ప్రెస్ బస్సు, అల్ట్రా డీలక్స్ 39 మంది కూర్చుని తగిన ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీస్ కానీ ఒకవేళ ఫీడింగ్ బేబీస్ ఉన్న వాళ్ళకి కానీ ఇంకా హాస్పిటలైజ్లో ఉన్న వారికి కూడా 100% ఎగ్జామ్షన్ ఇచ్చి వారి తరఫున వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళ భర్త కానీ ఎవరైనా రావడానికి అవకాశం ఇచ్చాం. మొత్తంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కర్నూలుకే ఎక్కువ పోస్టులు రావడం, అయితే ఈ పోస్టుల భర్తీలో నా పాత్ర ఉండడం, దీంతోపాటు వచ్చేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఏ ఒక్కరికి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు అన్ని రకాల సౌకర్యాలు ప్రభుత్వం కల్పించింది. సో అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్న విడుదల చంద్రశేఖర్తో హుస్సేన్, RTV కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.